దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన తండ్రి మన ఎడల ఆయన దినములు, కాలములు, సమయములు సమస్తము ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు కదా. మన ఎడల ఆయన చాలా ఆశిస్తూ ఉన్నాడు. అయితే మనుషులు దేవుని యొక్క మాటల కన్నా మనుషుల మాటలకే చాలా అనగా వారి వారి యొక్క బోధకుల మాటలకు చాలా ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. అసలు దేవుని యొక్క గ్రంథంలో ఏమి వ్రాయబడిందో చూడకుండా తెలుసుకోకుండానే ఏదో చర్చికి వెళ్ళాం ఇక మన పని అయిపోయిందనేలాగా భక్తిని కొనసాగించే వాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది, చాలా తక్కువ మంది దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించగలిగిన జ్ఞానం కలిగిన వారు ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినప్పటికీ క్రైస్తవ్యం అంతా బహు తీవ్రంగా చెడిపోతుంది కనుక సత్యము ఎరిగిన వారు చాలా అరుదుగా ఉన్నారు అని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మరి క్రొత్త సంవత్సరంలో మన యొక్క జీవితాల్లో మన నుండి ప్రభువు చాలా ఆశిస్తున్నాడు అనుకుంటున్నాం కదా. అయితే ఆయన 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చూచి ఇంకెందుకు ఇది నా యొక్క తోటలో స్థలం కూడా వ్యర్థమైపోతుందని దానికి కూడా ఒక లేఖనాలు వ్రాయబడి ఉన్నాయి కనుక ఇంకా దీన్ని తీసేయాలనుకున్న పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మన యొక్క జీవితాన్ని ప్రతి దినములు లెక్కించుట మాకు నేర్పుము అంటాడు భక్తుడు. మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అని దైవజనుడైన మోషే ప్రార్థనలో ఉంటుంది. మరి దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా మన జీవిత దినాలను లెక్కించుకుంటూ జ్ఞానయుక్తముగా సంపూర్ణ సిద్ధి పొందిన పరిశుద్ధులతో కలుసుకోవటానికి తగినట్లుగా మన దినాలను సద్వినియోగపరచుకుందాం. మరి మనం పరలోక రాజ్య సంబంధమైన మర్మములు వాటిని నేర్చుకుంటూ ఉన్నాం. మీకు అనుగ్రహింపబడి ఉన్నవి అవి జనసమూహములకు అర్థం కాకుండా వాటిని ఉపమానముగా చెప్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన లేఖనాలను కూడా మీరు మర్చిపోకుండా దయచేసి జ్ఞాపకం పెట్టుకొని ఈ లేఖనాలను చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఆయన మరి ఒక ఉపమానాన్ని చెప్పాడు, జాగ్రత్తగా చూడండి. మరి ఒక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయాడట. ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు. ఆ ఇంటి యజమానుడికి ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోటను అతను దాని చుట్టూ కంచె వేయించాడు, ద్రాక్షల తొట్టి తొలిపించాడు, గోపురము కట్టించాడు. మరి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. ఇంటి యజమానుడు ప్రభు అయిన తండ్రి. అయితే ఆ యొక్క తండ్రి ఆయనకున్న ద్రాక్ష వనము, ఆ ద్రాక్ష తోట. అసలు ద్రాక్ష తోట గురించి చెప్పాలి అంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను అని చెప్పాడు. కనుక ఆ యొక్క నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, ప్రభువుని గూర్చి పాడతాను అని ఎవరిని గూర్చి పాడుతూ ఉన్నారో, ఎవరికి ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారో దయచేసి లేఖనాలను జాగ్రత్తగా చూడండి. ఎవరో యూట్యూబ్లో ఏదో నా ప్రియుడు అనేసి అంటే దాన్ని అన్య ప్రజలు కూడా అసహ్యకరంగా అసహించుకుని మాట్లాడిన సందర్భాలు కూడా చూస్తుంటే మనసు చాలా బాధ కలుగుతుంది. అయితే ప్రభు అయిన దేవుని యొక్క భక్తుడు ఆ ప్రభువుని గురించి సంఘమునకు తెలియచేస్తూ ఉన్న శ్రేష్టమైన సంగతులు. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ యొక్క ద్రాక్ష తోట ఎక్కడుందో చెప్పాడు. సత్తువ భూమి కలిగిన కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటిన అనుభవం ఉంది. ఇంతకు సరే అక్కడ ఆ తోటలో కూడా ఏం చేశాడంటే దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు
కాచెను అన్నాడు. అంత చక్కగా తోట అంతటిని చక్కగా శ్రద్ధతో చేస్తున్నాడు. కానీ ఫలించే సందర్భంలో అది కారు ద్రాక్షలు కాచెను అని తెలియజేశాడు. ఆయన కూడా ఆ తోటలో బురుజు వేయించాడు, ఒక ద్రాక్షల తొట్టి తొలిపించాడు, అంత చాలా పద్ధతిగా చేశాడు. ఇక్కడ మనం చదువుకుంటున్న ఈ భాగంలో ద్రాక్ష తోట అనగా నిజముగా ఏదో ఒక ద్రాక్ష తోట అని మీరు తలంచవద్దు. ఎందుకంటే 7వ వచనంలో చూడండి, యెషయా 5:7 ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట అని చెప్పాడు. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ద్రాక్ష తోట అన్నాడు. అనగా మీరు జాగ్రత్తగా చూస్తే ఈనాడు మనము కూడా ఇశ్రాయేలు వంశస్థులమే సోదరులారా. ఎందుకనగా మనము ప్రభువుని అంగీకరించాం, దేవుని యొక్క ప్రజలలో చేర్చబడ్డాం. ఒకప్పుడు మీరు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు మీరు దూరస్తులుగా ఉన్నారు, ఇప్పుడు క్రీస్తునందు సమీపస్తులు అయి ఉన్నారు అని చాలా చక్కగా ఇప్పుడు ఇశ్రాయేలీలతో సహ పౌరులయ్యారని మరి అపోస్తులుడైన పౌలు చెప్పిన మాట మనం తరచూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రస్తుతము మనము ఇశ్రాయేలీలతో సహపౌరులము అనే విషయాన్ని మీరు అసలు మర్చిపోవద్దు ఏ సమయంలో కూడా. సరే, ఇక్కడ ఆ విధంగానే ఇంటి యజమానుడు ఒకడుండెను, ఆయనకి ద్రాక్ష తోట ఉందని చెప్తున్నాడు. ఆ ద్రాక్ష తోట దాని యొక్క అనుభవాన్ని మనం స్పష్టంగా ఈ యొక్క ఉపమానములో మనకు నేర్పించడానికి ప్రభువైన క్రీస్తు యేసు ఆయన ప్రేమతో ఈ లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాడు. గమనించండి. అయితే ఆయన ఏం చేశాడు, ఆ తోటను మరి కాపులకు అప్పగించి దేశాంతరము పోయాడట. 34వ వచనం చూడండి. పండ్ల కాలము సమీపించినప్పుడు, మత్తయి సువార్త 21:34 వచనం, పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా, ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా అని, ఈ కాపులు ఎవరు? తన దాసులు అన్నాడు. ఈ ప్రభువు యొక్క దాసులు ఎవరు? దేవుని యొక్క ప్రజలు ద్రాక్ష తోట. బాగుంది. అయితే ఈ దేవుని యొక్క ప్రజల్ని అనేకులైన బోధలు చేసేవారు వీరిని ఏలుబడి చేస్తూ ఉన్నారు. అనగా కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయెను అని లేఖనాల్లో కూడా వ్రాయబడింది. ఈ తోటను చూసే బాధ్యత కాపులకు ఇచ్చాడట. అయితే వీళ్ళు ఈ కాపులు అనగా ఈ యొక్క భాగంలో శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు. కనుక ఆయా ప్రదేశాల్లో దేవుని యొక్క ప్రజలందరికీ వారందరినీ జాగ్రత్తగా వారికి దేవుని యొక్క జ్ఞానాన్ని బోధించి వారందరినీ శక్తివంతులుగా తయారు చేసే పనిని ఆయన కాపులకు అప్పగించి దేశాంతరం పోయాడు. అయితే పండ్ల కాలం వచ్చినప్పుడు తన దాసులను పంపించాడట. మరి తన దాసులు ఎవరు అంటే ఆయా సందర్భాల్లో ప్రభు చేత పంపబడిన ప్రవక్తలు ఆయన దాసులై ఉన్నారు. చూడండి, ఆ దాసులను పంపించినప్పుడు ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రుబ్బిరి అని చెప్పాడు. ఒకని పట్టుకున్నారంట, ఒకని చంపారట. కొంతమంది చూసినట్లయితే రాళ్ళు రుబ్బేస్తున్నారు. ఈ విధముగా ప్రవక్తలందరూ కూడా, అందుకే రాశాడు ప్రభువైన యేసుక్రీస్తు, హేబేల్ మొదలుకొని బరకీయ కుమారుడైన జకరియా రక్తం వరకు పరిశుద్ధులందరి రక్తము చిందింపబడింది. నిశ్చయముగా ఈ తరము వారులారా వారి రక్తం మీ మీదకి వస్తుందని కూడా చెప్పాడు. అయితే దేవుని యొక్క దాసులు అనగా ప్రభువు చేత పంపబడిన ఆయన తన దాసులు అన్నాడు. అందుకని వారిని పంపించినప్పుడు వారి మాటలు ఎవరు దేవుని ప్రజలు ఆలకించలేదు. అంతేకాదు సోదరులారా, కాపులు అసలు వీళ్ళని ఏమాత్రము కూడా సహించలేని వారిగా ఉన్నారు. తరువాత చూడండి 36వ వచనం, మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా, ముందు కొంతమందిని పంపించాడు, ఆ తరువాత ఇతర దాసులను ఎక్కువ మందిని పంపించాడట. పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించేదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. సరే, నా కుమారుని పంపిస్తే నా కుమారుని సన్మానిస్తారు అనుకొని ఆ కుమారుణ్ణి ఆ ద్రాక్ష తోట
కాపు కాసే కాపుల యొద్దకు పంపించాడు. పంపిస్తే కుమారుడు అనగా క్రీస్తు, జ్ఞాపకం పెట్టుకోనండి. నా కుమారుని సన్మానించేదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందము రండని తమలో తాము చెప్పుకున్నారట. కుమారుడు కుమారుడు అంటున్నాడు. అసలు ఈ కుమారుడు వల్ల మనకు మరీ తలనొప్పి, కాబట్టి ఈ కుమారుడిని మనం చంపేసినట్లయితే అసలు మనకి ఇంకెవరు అడ్డే ఉండదు, కాబట్టి మనం అతన్ని చంపేసి ఇతని స్వాస్థ్యాన్ని మనం తీసేసుకుందాం అని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. ప్రభువైన యేసుక్రీస్తు ఇతను బోధ చెప్పేటప్పుడు కూడా చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు ఎప్పటికప్పుడు అభ్యంతరాలు తెలుపుతూనే ఉండేవాళ్ళు. మీరు యోహాను సువార్తలో అనేక సందర్భాలు ఉన్నాయి సోదరులారా. అసలు ఆయన దేవుని కుమారుడనని చెప్తే నువ్వు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు చావాలి అని మాట్లాడారు. పరలోకములో నుండి తండ్రి దగ్గర నుంచి అనేకమైన మంచి విషయాలు తీసుకొచ్చాను, మీకు చెప్తున్నాను, మీరు ఎందుకు నన్ను చంపాలనుకుంటారు అంటే, నువ్వు పరలోకంలో నుండి వచ్చావా, నువ్వు అసలు దయ్యం పట్టినవాడివని ఆయన ఎప్పటికప్పుడు చంపేయడానికే చూస్తూ ఉన్నారు. అంతేకాదు, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలని ఎంతో ఆశించాడు, చూచాడు, సంతోషించాడని చెప్పినప్పుడు నిజముగా నీవు దెయ్యం పట్టినవాడు అని ఆయన్ని బహుగా దూషించి ఆయన గురించి చాలా అభ్యంతరపడినట్లుగా మనం చాలా లేఖనాలు వ్రాయబడి ఉన్నాయి. కనుక వీళ్ళు ఏం చేశారంటే, ఈ కుమారుడు ఇతను వారసుడు, ఇతను ఉన్నట్లయితే మనకి ఎప్పుడూ ఆటంకమే, మనం ఈ తోటను ఈ స్వాస్థ్యాన్ని అంతా తీసుకోవాలి అనుకున్నట్లయితే, అనగా దేవుని ప్రజలందరినీ మనమే వశపరుచుకొని ఇంక అసలు ప్రభు వైపు తిరగకుండా, అనగా దేవుని కుమారుడు పరలోకములో నుండి దిగివచ్చి ఉన్నాడు, దిగివచ్చిన దేవుని కుమారుడి వైపు ఎవరిని వెళ్లకుండా మనం చూసుకోగలిగినట్లయితే, అతన్ని చంపేసినట్లయితే ఇక మనకు అడ్డే ఉండదు అని వీళ్ళందరూ ఈ కాపులు బహుగా ఆలోచన చేసుకొని, దుర్మార్గపు ఆలోచన చేసుకొని వాళ్ళు అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయను? ఈ ఉపమాన భావాన్ని ప్రభు మనకు కూడా నేర్పిస్తూ ఉన్నాడు సోదరులారా. అప్పుడు ఏం చేస్తాడు? అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. ప్రభువు ఈ ఉపమానం అక్కడ చెప్తూ ఉన్నప్పుడు, మరి ఇలాంటి సందర్భాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? అయ్యో, కుమారుణ్ణి చంపేస్తే యజమానుడు వస్తాడు, వీళ్ళందరినీ చంపేస్తాడు, చంపేసి ఎప్పటికప్పుడు మరి పండ్ల కాలంలో ప్రభు యొక్క భాగాన్ని ఇచ్చేవారికి ఆ తోటను అప్పగిస్తాడు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అయిన యేసు ఈ ఉపమానాన్ని వారితో చెప్పినప్పుడు వాళ్ళు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు సోదరులారా. అయితే అప్పుడు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వల్లనే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యము అన్నమాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా అని ప్రభువు అక్కడ మళ్ళీ మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. లేఖనాల్లో మీరు ఎప్పుడూ చదవలేదా ఈ మాటను? కనుక ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అన్నాడు. ఇల్లు కట్టువారు అనగా సంఘములు కడుతూ ఉన్నామని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా క్రీస్తు అను మూలరాయిని నిషేధించారు. చూడండి, మూలకు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వల్లనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో చదవలేదా అంటూ ఉన్నాడు ప్రభు అయిన యేసు. మీరు కీర్తనల గ్రంథం 118వ కీర్తనలో చూసినట్లయితే ఇక్కడ ప్రవచనం ఏం చెప్తుందో కూడా దయచేసి మనం గమనిద్దాం. 22వ వచనం 23వ వచనాన్ని చూడండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ దినము కూడా యెహోవా ఏర్పాటు చేసిన దినమే. ఎందుకనగా ఈ లేఖనములను ప్రభువు మనకు
తేటగా తెలియచేస్తున్నాడు. దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఇల్లు కట్టువారు చూసినట్లయితే నిషేధించారట ఈ యొక్క రాయిని. అనగా అసలు ఏనాడో కీర్తనలలో వ్రాయబడిన ప్రవచన వాక్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చిన తరువాత ఆయన ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మాట మీరు ఎప్పుడు లేఖనాల్లో చదవలేదా అని. కాబట్టి దేవుని యొక్క రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను. దేవుని యొక్క రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి ఎవరి దగ్గర నుంచి తొలగింపబడుతుంది? కాపుల యొద్ద నుండి. కాపులు అనగా శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులుగా ఆనాడు ప్రజలలో అధికారులుగా చలామణి అయిపోతున్న ప్రజలు వీరిని దేవుని యొక్క రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడుతుందని వారితో ప్రభువు తెలియచేస్తూ ఉన్న సంగతిని చూడండి. దాని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను. దాని ఫలమిచ్చు జనులు అనగా ఎప్పటికప్పుడు దేవుని యొక్క ప్రజలకు సత్యమును ప్రకటన చేసి పరలోక సంబంధమైన నీతి వాక్య విషయమును, సుబోధ సంబంధమైన సంగతులను, క్రీస్తు బోధను బోధించి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధను ప్రజలకు నేర్పిస్తూ వారిని పరిశుద్ధులుగా చేసి పరలోకానికి సిద్ధపరచుట అనేది ప్రభువుకి ఫలమిచ్చే దేవుని యొక్క పరిచర్య చేయవారు సోదరులారా. అలాంటి వారికి దాని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడునని, ద్రాక్ష తోట వారికి ఇవ్వబడుతుందని చెప్పాడు. మరియు ఈ రాతి మీద పడువాడు తొనకలైపోవును కానీ ఈ రాతి మీద అనగా క్రీస్తు మీద ఎవడైతే ఆయన యొక్క మాటలను విసర్జించి ఆయన మీద పడిన వారిగా ఉంటారో అట్టి వారందరూ కూడా తొనకలైపోతారట. అయితే ఎవరి మీద రాయిపడునో వారిని నలిచేయనని చెప్పాను. వెంటనే ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పానని గ్రహించారండి. మా గురించే చెప్పారు అనుకున్నప్పుడు నిజముగా వాళ్ళు గ్రహించారు కదా. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మనసు మార్చుకోవచ్చు కదా. దేవుని కుమారుడు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్న సంగతులను, లేఖనములను చూపించి, ప్రవచనాలను చూపించి మాట్లాడుతూ ఉన్న సంగతులను బట్టి నిజముగా అది గ్రహించి మమ్ములను గూర్చి ఈయన చెప్పాడు అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు మనసు మార్చుకోవాలి కదా. కానీ ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి. ఎప్పుడు చంపేద్దామని సమయాన్ని వెతుక్కుంటున్నారే కానీ మనస్సు మార్చుకొనిన వారు కారు సోదరులారా. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా లోకములో ఉన్నప్పుడు జరిగిన విషయాలు ఈనాటికి కూడా అవే జరుగుతూ ఉండటం అనేది చాలా చాలా భయంకరమైన దుస్థితి. ఈ యొక్క దుస్థితిలో అందరూ కూడా చిక్కబడిపోయి ఉన్నారు. కనుకనే దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనములు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కనుక మనం ఈ దినము సంతోషించి ఉత్సహించవలసిన దినమే. ఎందుకనగా ఈ కాలములో ఉన్న అబద్ధికులైన బోధకులు, మరి వేషధారులైన అపవిత్రులైన దొంగ బోధకులు వారందరి గురించి ఈనాడైనా మీరు స్పష్టంగా తెలుసుకొని మీ మనసులలో రూఢిగా నమ్మి నిజముగా ప్రభు యొక్క బోధ యందు లక్ష్యం ఉంచినట్లయితే సంతోషించండి, ఉత్సహించండి సోదరులారా. దేవుని యొక్క కార్యములను చూచినప్పుడు, వాటిని గ్రహించినప్పుడు మనస్సులో నొచ్చుకొని చాలా బాధపడి మనస్సు మార్చుకోవాలి. నిజానికి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక సంఘటన మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యముల్లో 2వ అధ్యాయం 36వ వచనం నుంచి చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకుని వల్లని చెప్పాను. వారు ఈ మాట విని చూడండి, ఆనాడు ప్రజలు పేతురు యొక్క ఉపదేశాన్ని వింటున్న ప్రజలు వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అనగా చూడండి అక్కడ ఒకటని రాసి హృదయములో పొడవబడిన వారే అనగా చాలా బాధపడి సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, అయితే మేము చంపేశామా ప్రభు అయిన యేసుక్రీస్తుని?
దేవుని యొక్క చిత్తాన్ని నిరాకరించిన వారిగా మిగిలిపోయాం. మేము ఆయనను దేవుని కుమారుడని నమ్మలేకపోయాం, మెస్సయ్య అని నమ్మలేకపోయాం, అనగా క్రీస్తు అని అభిషిక్తుడని నమ్మలేక ఆయన మేము సిలువ వేసి చంపేసామే. మరి ఇప్పుడు మేమేం చేయాలి? మీరు చెప్పే మాట మేము నమ్ముతున్నాం, మమ్మల్ని ఏం చేయమంటారు అని వారు అపోస్తులను అడిగారు. అడిగినప్పుడు పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని వాళ్ళు ఏం చెయ్యాలో చెప్పారు సోదరులారా. ఆనాడు వాళ్ళందరూ కూడా ఆ మాటలను బట్టి చాలా భయభక్తులు కలిగి దేవుని యొక్క మాట యందు లక్ష్యం ఉంచి రమారమి 3000 మంది ఒకే రోజున వాళ్ళు ప్రభువునందు మరి భయంతో ఆయనను అంగీకరించి బాప్తిస్మం పొందినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే శాస్త్రులు పరిసయ్యులు వీరు కఠినపరచబడిన వారయ్యుండి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ప్రవచనముల మూలముగా చెప్పాడు. అయినప్పటికీ వారు నమ్మలేక ప్రభు మీద ఆయన మాటల మీద తిరుగుబాటు చేసిన వారయ్యుండి వారు దేవుని యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకుందాం అనుకుంటున్నారు. కానీ పనివారిగా పనిచేయటానికి ప్రభువే తన యొక్క ద్రాక్ష తోటను వారికి గుత్తకిచ్చి దేశాంతరం పోయాడు. కానీ పండ్ల కాలంలో నాకు రావాల్సిన భాగాన్ని నాకు ఇవ్వండి అని చెప్పాడు. ప్రభు యొక్క ద్రాక్ష తోటలో భాగం ఇవ్వటానికి అసలు ఆ కాపులకు ఇబ్బంది ఏంటి అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి, వాళ్ళు ఎంత దురాశలు కలిగిన వారో చూడండి సోదరులారా. అయితే ప్రభు అయిన తండ్రి తన ప్రియకుమారుని పంపించినప్పుడు నా కుమారుడిని అయితే సన్మానిస్తారు, నా కుమారుడు గనుక పోనీ నా దాసులను అయితే చంపారు, కొట్టారు, కొంతమందిని హింసించారు. అయితే నా కుమారుడైతే వీళ్ళు ఆ కుమారునికి భయపడతారని ప్రభు అనుకున్నాడు, సన్మానిస్తారు అనుకున్నాడు. కానీ వాళ్ళు కుమారుడిని అయితే చంపేశారు. మనకి ఇక అడ్డు ఉండదు, ఈ ద్రాక్ష తోట మన సొంతం అయిపోతుంది అనుకున్నారు. సొంతం అవనిస్తాడా యజమాని? వాళ్ళకు సొంతం చేస్తాడా యజమాని? కనుక ఆ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఆయన ఇల్లు కట్టువారందరూ కూడా ఆయనను విశ్వసించి ఆయన యొక్క బోధ ప్రకారముగా ఇల్లు కట్టాలి, అనగా సంఘములను కట్టాలి. కానీ ఆయనను మూలరాయిగా ఉన్న ఆయనను తృణీకరించి త్రోసివేసి వాళ్ళందరూ కూడా ఎవరి సొంతము వాళ్ళు ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు సంఘములు కడుతూ ఉన్నారు. కనుక నేటి దినము ఇంత క్రూరమైన మనుషులు వచ్చి బోధకులను చెప్పుకుంటుంటే వారందరినీ వెంబడిస్తున్నారు. మీకు ఈనాడైనా సరే దేవుని యొక్క మాట ఎడల లక్ష్యం ఉంచినట్లయితే మీకెంతో మేలు సోదరులారా. లేఖనాలు చూపిస్తున్నాను, లేఖనాలలో ఉన్న మనుషుల యొక్క ప్రవర్తన చూపిస్తున్నాను. ప్రభువేంటి, ప్రభు యొక్క కుమారుడేంటి, పాపులేంటి, ఆయన దాసులేంటి, సమస్తాన్ని తేటగా తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా సరే మీ మనసులు మార్పు చేసుకోకపోయినట్లయితే మీరు కూడా ద్రాక్ష తోటలో ఉండి కారు ద్రాక్షలు ఫలించిందాక మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చదువుకున్నాం. కారు ద్రాక్షలు ఫలించే వారిగానే మిగిలిపోతారు, జాగ్రత్త. కారు ద్రాక్షలు అంటే మీకు ఇంగ్లీష్లో రాస్తాడు వైల్డ్ గ్రేప్స్ అని రాస్తాడు. క్రూరులైపోతారు, దేవుని యొక్క ప్రజలని పేరు పెట్టుకొని దుర్మార్గులైపోతారు, పనికి మాలిన వారైపోతారు. అబద్ధ బోధకుడి దగ్గర ఉన్నట్లయితే ఇదిగో ఇక్కడ ఈ యొక్క ఉపమానములో ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నామని చెప్పుకుంటున్న బోధకులు ఉన్నారు కదా, ప్రధాన యాజకులు ఉన్నారు కదా, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఏ విధముగా కుమారుని చంపినవారో ఆ యొక్క ప్రియకుమారుని యొక్క ప్రాణాన్ని ఎంత మాత్రము వెనకాడకుండా ఈయన చావాలి అని దేవుని భయము లేకుండా ఏ విధముగా సిలువేసి ఉన్నారో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటికి ఈ బోధకులందరూ ప్రభువుని సిలువ వేయవారే. ఎందుకనగా వీళ్ళకి కూడా వాళ్ళ సొంత ఇష్టముతోటి సంఘాలను పెట్టుకున్న వాళ్లే, కానీ క్రీస్తు బోధను అనగా దేవుని యొక్క సంఘమును క్రీస్తు మూలముగా కట్టిన వారు కారు. ఎందుకనగా ఎటు చూసినా శరీర సంబంధులైన మాటలతోటి శరీర సంబంధులను తయారు చేస్తూ ఉన్నారు ప్రజలందరినీ. వాళ్ళందరికీ దురాశలను, వాళ్ళందరికీ ప్రభువుకి ఆయాస పెట్టే భక్తిహీనమైన ప్రార్థనలను నేర్పేరే గాని నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, భక్తిహీనుల ప్రార్థన యెహోవాకు హేయము.
ఇవే నేర్పిస్తున్నారు, కానీ హేయమైన క్రియలే నేర్పిస్తున్నారు, కానీ అసహ్యమైన క్రియలు నేర్పిస్తున్నారు. కానీ నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి పరలోకం వైపు ప్రజల యొక్క మనస్సులు త్రిప్పే బోధకులు ఎక్కడైనా మీకు కనిపిస్తున్నారా? కనుకనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క లేఖనములు నేటికిని మన మధ్యలో స్పష్టముగా తెలియచేయటానికి ఆ తండ్రి యొక్క మహా కనికరం అని జ్ఞాపకం చేసుకోనండి. తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పంపించినప్పుడు నా కుమారుని సన్మానిస్తారు, నా భాగాన్ని నాకు ఇస్తారు అనుకున్నారు. కానీ ఇందులో ఈ భాగము నా భాగము అంటున్నాడు ప్రభు. ఇక్కడ మీరు గమనించినట్లయితే కాపుల యొక్క భాగము ఉన్నది, యజమాని యొక్క భాగము ఉన్నది. తోట యజమానికి రావాల్సింది ఆయన ఆత్మలను పరలోకానికి సిద్ధపరచండి, మీరు తినండి అంటాడు. అనగా మీరు ఏదో ఒకటి, మీరు కూడా పనివాడు జీతమునకు పాత్రుడు గనుక మీరు కూడా కష్టపడి నా పనిలో పనివారిగా ఉన్నారు గనుక జాగ్రత్తగా మీకు కావలసిన అవసరతలు తీర్చుకునండి. అంతేగాని మీరు సమస్తాన్ని దోచుకునే దుర్మార్గమైన పనిని చేసినట్లయితే నరికి వేయబడతారు అని చెప్పాడు. చూడండి, అందుకనే ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి 41వ వచనంలో చెప్తాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 41వ వచనం చూస్తే, ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తమకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గొత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. కనుక నరికించి పడేస్తాడు. ఈనాడు ఇక ప్రజలు దేవుని యొక్క మాటల కన్నా ఇక ఏ చర్చికి వెళుతున్నారో ఆ పాస్టర్ ఏది చెప్తే అది చేయటానికి బానిసలైపోయారు. నా ప్రియ సహోదరులారా, వాళ్ళు ద్రాక్ష తోట అసలు ఇంకా ఎవరూ లేకుండా ఉంటే మనకే సొంతమవుతుందని దురాశ కాదండి, అది వాళ్ళదా? యజమానుడు ఉన్నాడు కదా ద్రాక్ష తోటకు, ఆ యజమానుడు తన యొక్క తోటలో ఫలాన్ని ఆశించుట న్యాయం కాదా? తన ప్రజలు తన రాజ్యానికి రావాలి అని కోరుకుంటూ ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. అయితే ఈ బోధకులు ప్రజలు దేవుని రాజ్యానికి వెళ్లకుండా అభ్యంతరపరచువారిగా ఉన్నారు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇల్లు కట్టువారైన వీళ్ళందరూ కూడా నన్ను నిషేధించి సంఘాలు కట్టారు, కాబట్టి దేవుని యొక్క రాజ్యము వారి యొద్ద నుండి తొలగించబడుతుందని చెప్పాడు. దేవుని యొక్క రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నానన్నాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఎన్ని అనుభవాల్లో ఎన్ని చోట్ల వ్రాసాడో ఈ లేఖనాలు మీరు కనుక చూసినట్లయితే సోదరులారా, దయచేసి ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం మొదటి నుండి మీరు చూసినట్లయితే ప్రభువు ఇక్కడ కూడా అదే సందర్భాన్ని మాట్లాడినట్లు మార్కు తన యొక్క సువార్తలో వ్రాసి ఉన్నాడు. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించను అని చెప్పి ఇదంతా మనం ముందు చదువుకున్నదే కనుక మీకు 10వ వచనంలో చూడండి. మార్కు 12:10 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వల్లనే కలిగెను. ఇది ఎవరు చేస్తున్నారు? ఈ కార్యం చేయడానికి కారకులు ఎవరు? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఈ శాస్త్రులు పరిసయ్యులు ఈ విధముగా దేవుని కుమారుని తృణీకరించి వారి సొంతముగా దురాక్రమణ చేసుకొని ఈ యొక్క దేవుని ప్రజల్ని సర్వనాశనం చేయటానికి పూనుకున్నారే. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే ఇది కూడా దేవుని యొక్క చిత్తమే అని చెప్పాడు. ఎందుకు దేవుడు మనుషులందరినీ పాడు చేయండి అని వీళ్ళని అపాయింట్ చేశాడా? ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే ప్రజలు కూడా సోదరులారా దేవుని మాట కన్నా ఈ అబద్ధ బోధకుల మాటలకే విస్తారముగా ఆకర్షితులైపోతూ ఉన్నారు. ఈ అబద్ధికులు వాళ్ళ మాటలు విని వీళ్ళందరూ కూడా అబద్ధ బోధకుల వలన మోసగించబడుటకు వాళ్ళ మోస హృదయానికి తగిన ప్రతిఫలముగా ఇది ప్రభువు వల్లనే జరిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక మీరు లూకాసు వార్తలో చూసినట్లయితే 20వ అధ్యాయం 9వ వచనం నుండి చూస్తే చూడండి, నేను మీకు కేవలం ఒకే మాట చెప్తాను. 17వ వచనం, ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడును తొనకలైపోవును, కానీ అది ఎవని మీద పడును వానిని నలిచేయును. మీరు యేసుక్రీస్తు దయగలిగిన తండ్రి అంటున్నారు, మంచిదే.
ఎంత పాపినైనా క్షమిస్తాడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాట నమ్మినట్లయితే. కానీ ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో ఆయన మాటలను నిర్లక్ష్య పెట్టినట్లయితే అంత కఠినుడు అనే సంగతిని కూడా తెలుసుకోనండి. అందుకే ఈ రాయి మీద పడువాడు మొక్కలైపోతాడు, కానీ ఆ రాయి ఎవరి మీద పడునో వారిని నలిచేయను అని చెప్పాడు. నలిచేయను, గుండ అయిపోతారు, జాగ్రత్త అని ప్రభు అయిన తండ్రి చేసిన హెచ్చరికని గమనించండి. ఆయన ప్రేమ స్వరూపి, కానీ తన యందు భయభక్తులు కలిగిన వారి విషయంలోనే, తనను నిరాకరించిన వారు, తన మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, ఆయనను తిరస్కరించే వారి విషయంలో ఆయన చాలా కఠినుడై ఉన్నాడనే సత్యాన్ని తెలుసుకునండి. అందుకనే భక్తుడైన పౌలు చెప్తాడు కదా, ప్రభువు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో ఆ రాయి మూలకు తలరాయి అయింది. కానీ ఆ రాయి అడ్డు బండ, అడ్డు రాయి అని కూడా చాలా క్లియర్గా కూడా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుకోవచ్చు. సోదరులారా, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చూసినట్లయితే 33వ వచనం చూడండి. ఇదిగో నేను అడ్డు రాతిని, అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి. విశ్వసించిన వారికి అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికి అడ్డు బండ, అడ్డు రాయి. ఈ రాయి ఎవరి మీద పడునో వాడు నలిచేయబడతాడు అని తెలియచేసిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఈ సందర్భం ప్రత్యేకించి ప్రభు ఎవరి కొరకు వ్రాసాడు అంటే అబద్ధ బోధకులను గూర్చి, ప్రభువును అంగీకరించని వారిని, ప్రభువునందు విశ్వాసం ఉంచని వారిని, క్రీస్తును పోలి జీవించని వారిని గూర్చి రాశాడు. బోధకుడు అయ్యుండి శరీరాసలా ఒక బోధకుడు ఉన్నాడు, తాను చాలా ఏదో పెద్ద ప్రొఫెసర్ అని చెప్తాడు. కానీ ఆ ప్రొఫెసరు వాక్యం చెప్పేటప్పుడు జనాల్ని దమాయించినట్లుగా వాక్యం చెప్తున్నాడు, కానీ చేతులకు ఉంగరాలు పెట్టుకుంటాడు. దేనికండి? ఎందుకు చేతులకు ఉంగరాలు? దేనికి? సూట్లు వేసుకొని ఉంగరాలు పెట్టుకొని ఎవరిని దమాయిస్తారు ఈ పిచ్చి బోధకులంతా? వీళ్ళు ప్రొఫెసర్లు అని చెప్పుకున్నప్పటికీ దేనికి పనికొస్తారు? వీళ్ళకి ఆలోచన ఉన్నదా? వివేకం ఉన్నదా? జ్ఞానం ఉన్నదా? దేవుని యొక్క భయం ఉన్నదా? అసలు క్రీస్తు అంటే తెలుసా? విశ్వాసం ఉంచిన వారేనా? కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారేనా? దయచేసి ఆలోచన చేసుకోనండి. కనుకనే వాళ్ళు శరీరమందు అతిశయముతో వాళ్ళకున్న లౌక్యాన్ని ఉపయోగించి, లోక జ్ఞానాన్ని ఉపయోగించుకొని దేవుని యొక్క మాటలు తెలియచేస్తున్నారు. వాళ్ళంతా ప్రకృతి సంబంధులు. వాళ్ళు క్రీస్తు మాటలు అంగీకరించరు సోదరులారా. వాళ్ళు క్రీస్తు బోధనను లక్ష్య పెట్టరు. క్రీస్తు బోధ కలిగిన వాడు శరీరమందు వెర్రివాడిగా కనిపిస్తాడండి. శరీరమందు ఈ లోకమందు ఎవడైనా తాను జ్ఞానిని అనుకున్నట్లయితే జ్ఞాని ఎగునట్లు వెర్రివాడు కావాలని రాసిన లేఖనాలు లేవా? మరి వీళ్ళ శరీరమందు అతిశయిస్తూ ఉంగరాలు ఎందుకు? వీళ్ళకి ఎందుకు ఈ అతిశయం? అనేకులు బోధకులు అయిపోతున్నారు. వీళ్ళందరూ ప్రభు చేత పంపబడిన వారు కారు, వాళ్ళకు వాళ్లే బోధకులుగా ప్రకటన చేసుకున్నారు. ఇంకా దొంగలు వాళ్ళకు వాళ్లే అపోస్తులమని, వాళ్ళకు వాళ్లే ప్రవక్తలమని చెప్పుకొని ప్రజలను మోసం చేయటానికి సాతాను యొక్క మాయ వేషంలో వాళ్ళు చిక్కబడి, వాళ్ళ దురాశలతోటి చిక్కబడి ప్రభు నామములోనే ప్రభు యొక్క సన్నిధికి వచ్చిన వారిని మోసం చేయగలరు కనుక ఆ విధానాన్ని వీళ్ళందరూ అనుసరిస్తూ అవలంబిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు నిజంగా ప్రభు చేత పంపబడిన వారు కారు అనే సత్యాన్ని తెలుసుకోనండి. దేవుని యొక్క శ్రేష్టమైన మరి అపోస్తులు కూడా ఏమని తెలియజేశారో ఒకసారి మీరు చూస్తే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో ఇక్కడ చూడండి 11వ వచనం చదువుదాం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఇల్లు కట్టువారైన మీరు అనగా సంఘములు కట్టారు, బోధకులైపోయారు, మా చర్చి అని చెప్పుకుంటున్నారు. మీరందరూ కూడా బోధకులుగా ఉన్నారు, కానీ అసలు మీకు క్రీస్తు గురించి తెలియదు అన్నాడు. చూడండి, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము. క్రీస్తు యేసే రక్షకుడు అనే సత్యాన్ని వాళ్ళు బాహాటంగా ప్రజల మధ్యలో ప్రకటన చేసినప్పుడు
వాళ్ళు అనేక శ్రమలు అనుభవించారు సోదరులారా. ఈనాడు దొంగ బోధకులు వీళ్ళందరూ పెద్ద పెద్ద సంఘాలని చాలామందిని పోగేసుకొని ఈ విధముగా దేవుని యొక్క పని చేస్తున్నామని చెప్పి మరి అబద్ధపు మాటలతోటి ప్రజలను పోగు చేసుకుంటే వీళ్ళందరూ మధ్యలోనికి వెళితే ఎందుకైనా మంచిదని రాజకీయ నాయకులు కూడా ఓట్లు దండుకోవడం కోసం వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి వాళ్ళ ప్రసంగాలు కూడా చెప్పుకునే దుస్థితిలో ఈనాడు క్రైస్తవ్యం హీన స్థితికి దిగజారిపోయింది. ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవత దేవుని యొక్క ఘనమైన నామాన్ని ఈ అబద్ధ బోధకులు నేలను పడవేసే దుస్థితి అందుకే క్రైస్తవ్యానికి సంప్రాప్తించింది సోదరులారా. ఈ క్రైస్తవ్యంలో చొరబడ్డ దొంగ బోధకులు వీళ్ళందరూ కూడా ఒక దినాన ప్రభువు వారందరినీ నరికించి బయటకు అప్పగించబోయే ఒక దినం ఉంది. కానీ ప్రస్తుత కాలంలో వారి మాటలు విని మోసపోతున్న ఎందరో వాళ్ళ ఆత్మల్ని నాశనం చేసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో ప్రభైన తండ్రి ఆయన చెప్పిన ఇన్ని లేఖనాలు చూపించానే, ఇన్ని చోట్ల లేఖనాలు వ్రాయబడి ఉన్నాయి కదా, ఇన్ని లేఖనాలను కూడా ప్రక్కన పెట్టి మీ బోధకుల మాటలు వింటున్నారు. ఎవరినైతే ప్రభువు నరికించేస్తానని చెప్పాడో వాళ్ళ మాటలు మీరు విని మా చర్చి మా బోధకుడు అని చెప్పి వాళ్ళను పూజ చేసుకుంటున్నారే, వాళ్ళని అతిగా గౌరవిస్తున్నారే, వాళ్ళని అనవసరంగా గొప్ప క్రింద తయారు చేసుకొని ఇంత భ్రష్టు పట్టినట్లు క్రైస్తవ్యానికి భ్రష్టత్వాన్ని పట్టించేస్తున్నారే. ఇది న్యాయమేనా? అందుకే ప్రభు అంటున్నాడు, నా తోట విషయమై ప్రజలు కూడా ఎలాంటి వాళ్ళంటే ఎంత దుర్మార్గానికైనా ఒడిగడతారు. ఈ ప్రజలు కూడా దేవుని యొక్క జ్ఞానం నేర్చుకోవాలని ఆశ ఉండదు, దేవుని యొక్క లేఖనాల మీద ఆధారపడే మనసు ఉండదు, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన స్వరాన్ని వినగలిగిన చెవులు ఉండవు సోదరులారా. కనుకనే వీళ్ళందరి గురించి ప్రభు ఏమంటున్నాడో తెలుసా? చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చూడండి. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొంచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? రాళ్ళు ఏరేసి చక్కని సత్తువైన భూమిలో శ్రేష్టమైన ద్రాక్షవల్లి నాటినట్లుగా నా ప్రజలని మిమ్మల్ని నాటేనే. నేను ఇంకా ఏం అన్యాయం చేశాను దానికి? అది నాకు చూసినట్లయితే కారు ద్రాక్షలు కాయటకు గల కారణమేమి? ఈ కారు ద్రాక్షలు కాయటకు గల కారణం ఎవరండి? ద్రాక్ష తోటలో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటినప్పటికీ ఎందుకు వీళ్ళంతా కూడా ఈనాడు బోధకులకు లోబడిపోయి దాసులుగా బ్రతుకుతున్నారు? అది కూడా ప్రభువుకి వ్యతిరేకులైన బోధకులు. ఈనాడు బోధకులందరూ వీళ్ళందరినీ ప్రభు సంహరించేస్తానని చెప్తున్నాడు. ఇలాంటి బోధకుల యొద్ద నుండి దేవుని రాజ్యం ఎప్పుడో తీసివేయబడింది సోదరులారా. అయినా ఈ లోకంలో ప్రాణం లేని జీవోత్సవాల్లాగా జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నదిగా నీవు మృతుడవే అని చెప్పిన జీవోత్సవాలు లాంటి వారు ఈనాడు పాస్టర్లు అయిపోతే వాళ్లే మీకు బోధకులా, వాళ్లే మీకు ఆత్మకు తండ్రులా, ఎలాంటి నీచమైన పేర్లు పెట్టుకొని క్రైస్తవులు నష్టపోతూ మోసపోతూ ఎంత విషాదకరమైన పరిస్థితుల్లో దిగజారిపోతూ కారు ద్రాక్షలు కాసేవారుగా మిగిలిపోతూ ఉన్నారండి. దేవుని యొక్క సన్నిధిలో ఈ కారు ద్రాక్షలు కాయటకు గల కారణము ఏమి అని అడుగుతున్నాడు ప్రభు. అంతటితోటి ప్రభు విడిచిపెట్టాడా? చూడండి, ఆయన అంటున్నాడు కదా, ఇక ఆలోచించుడి, దాన్ని ఏ విధంగా శిక్షిస్తానంటున్నాడో కూడా గమనించండి. యెషయా 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. ద్రాక్ష తోట దేవుని యొక్క ప్రజలారా, దేవుని ద్రాక్ష తోట అనగా దేవుని యొక్క ప్రజల సోదరులారా, వాళ్ళందరికీ ఏమని చెప్తున్నాడో తెలుసా? మీరు కారు ద్రాక్షలు కాస్తూ ఉన్నారు, అనగా నాకు అనుకూలమైన ఫలము ఫలించేవారు లేరు, కనుక దాని చుట్టూ కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. దాని చుట్టూ ఉన్న కంచెను తీసేస్తాను. ఇన్నాళ్ళు ఆయన ఎంతో కాపాడుతూ ఉన్నాడు, కానీ ఇప్పుడు కంచె తీసేస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించేయండి. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి ఉన్నాను. గోడ అనగా దానికి సత్యాన్ని ప్రకటన చేసే బోధకుడు మరెన్నడూ లేకుండా చేస్తానని చెప్పాడు. అంతేకాదు, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. ఇంకా వాళ్ళు మనసు మార్చుకునే పరిస్థితి కానీ, ఇంకా వాళ్ళలో ఉన్న లోపాలను వాటిని విడిచిపెట్టాలనే ఖిన్నమైన మనస్సుతో బ్రతికే బ్రతుకులు కానీ వారికి ఉండదు. దానిలో గచ్చపొదలు బలురక్కసి చెట్లు బలిసిపోవును.
అలాంటి హృదయాలతోటి ఈనాడు దేవుని ప్రజలందరూ కూడా నింపబడి ఉన్నారు అని చెప్పడానికి నేను చాలా విచారంతో చెప్తున్నాను సోదరులారా, చాలా బాధతో చెప్తున్నాను. ఎందుకనగా అంత అబద్ధ బోధకుల్ని లక్షలాది మంది వెంబడిస్తున్నామని చెప్పుకొని మేము కూడా దేవుని సన్నిధిలో ఉన్నామని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు వెళ్ళేది దేవుని సన్నిధి కాదు. ఇల్లు కట్టువారు అందరూ కూడాను, సంఘములు పెడుతున్న వాళ్ళందరూ కూడా నిషేధించిన క్రీస్తు బోధ లేకుండా అది సంఘమే కాదు, అది భయంకరమైన పాతాళ లోక ద్వారములు. అలాంటి సంఘములు పాతాళ లోక ద్వారములు సోదరులారా. క్రీస్తు ఎక్కడైతే, ఏ సంఘములోనైతే క్రీస్తు లేడో, క్రీస్తు బోధ లేదో, క్రీస్తు వాక్యం లేదో, అలాంటి చోటులన్నీ కూడా చీకటి కలిగిన చోటులు. అవి బలత్కారుల నివాస స్థలములు, అవి దొంగల గుహలు. అలాంటి చోటులన్నీ కూడా మీరు చర్చ్ అంటున్నారు, కానీ అవన్నీ కూడా జిగటగల దొంగ ఊబి బందీ గృహములు. ఎన్ని పేర్లు పెట్టాడో ఈ చర్చెస్కి తెలిసినా మీకు? మీరు అనుకుంటున్నారు చర్చ్ అని, కానీ ప్రభు యొక్క భాష చెప్తోంది. ఇక నేను అది మేసివేయబడినట్లు దాని చుట్టూ ఉన్న కంచెను కొట్టివేస్తాను, వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాను. వాళ్ళు ఎవరు చెప్పినా వినని మనసుతో వాళ్ళు బ్రతికే నాశనకరమైన బ్రతుకులు బ్రతికేటట్లు చేస్తాను. వాళ్ళు ఇక త్రవ్వే వాళ్ళు కూడా ఉండరు, అనగా వాళ్ళ లోపాలను చూపించే వాళ్ళు ఉండరు. అంతేకాదు అది శుద్ధి చేయబడదు. గచ్చపొదలు బలురక్కసి చెట్లు దానిలో బలిసియుండును అని చెప్తున్నాడు. దాని మీద వర్షింపవలదని నేను మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. అట్టి వారికి ప్రభు యొక్క సత్యమైన వాక్యము, వర్షము అనగా ప్రభువు నోటి మాట సోదరులారా, వర్షింపవలదని నేను మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను అన్నాడు. వర్షం వచ్చేది మేఘముల నుండే కదా. మేఘము అనగా సత్యమైన ప్రభువు చేత పంపబడిన బోధకుడు, నిర్జల మేఘము అనగా దొంగ బోధకుడు. అన్నిటికీ డూప్లికేట్లు ఉన్నాయి. ప్రభు యొక్క మాటకు బోలెడంత డూప్లికేట్ మాటలు తయారు చేసింది అపవాది. ఈ లోకములో అపవాది వాడి యొక్క చేష్టలు తెలియక అందరూ కూడా మోసపోతూ ఉన్నారు. వాడు మాయా తంత్రముల చేత అందరినీ చిక్కించుకుంటూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క ఘనమైన సన్నిధిలో దేవుని యొక్క ప్రజలారా, నేడు అను సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకు ఎంతో క్షేమం అని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు, నా ఉపదేశము వానవలే కురియును, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. ప్రభు యొక్క ఉపదేశము వారికి ఇక దొరకదు. వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను అని తెలియచేస్తూ ఉన్నాడు. ఎంత భయంకరంగా ఈనాడు క్రైస్తవులు అంటేనే అసహ్యం పుట్టేలాంటి ప్రవర్తన, చెడు కార్యములతో, శరీర కార్యములతో, లోక సంబంధమైన మోసములతో జీవించుచున్న ఈ అక్రమ బోధకులు, వారి వలన తయారైపోయిన అక్రమ క్రైస్తవులు, వీళ్ళందరి గురించి కూడా దేవుడు ఏనాడో లేఖనాల్లో వ్రాసిపెట్టాడు. అందుకే ఉపమాన రూపకముగా ఈ సంగతులు చెప్పినప్పుడు ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వారు గ్రహించారు. కానీ మనస్సు మార్చుకోలేదు సోదరులారా. ఈనాడు కూడా దేవుని యొక్క మాటలు మేము వినమనే వాళ్ళు చాలామంది దేవుని యొక్క మాటలు ఇంకెవ్వరు చెప్పినా వినరు. వాళ్ళ పాస్టర్ చెప్తేనే వింటారు. వాడు చూస్తే పెద్ద గజ దొంగ. ఆ పాస్టర్ చూసినట్లయితే ప్రభు నరికించి వేసే జాబితాలో ఉన్నవాడు. మీకేమో వాళ్ళు దేవుడి కంటే ఎక్కువైపోయారు. కనుకనే ప్రభు అంటున్నాడు కదా, నా వర్షము, నా మాట, నా ఉపదేశము వారి మీద ఇక ఎన్నటికి వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దేవుని యొక్క నిజమైన దాసులకు, ఇక సత్యమును ప్రకటన చేసే వారికి చెప్తున్నాడు, ఇలాంటి చెడిపోయిన క్రైస్తవులకు వాక్యం పంపించొద్దు, వాక్యం వద్దు అని. అందుకే వినకుండా చాలామందిని ప్రభువే సత్యవాక్యాన్ని వినకుండా చేస్తాడు. సత్యవాక్యము వారి హృదయంలోనికి వెళ్లకుండా చేస్తాడు. సోదరులారా, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో దయచేసి మేఘముల మీద రానయ్యున్న మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు అతిశయిస్తూ అపోస్తులు, ప్రవక్తలు చెప్పిన బోధ యందు లక్ష్యముంచే రాజమార్గాన్ని చూపిస్తున్నప్పటికీ అది మాకు అవసరం లేదు, అది మాకు అక్కర్లేదని మనుషులను ఎన్నిక చేసుకుంటున్నారు. మీకు మీరే పోగు చేసుకుంటూ ఉన్నారు. దురద చెవులు కలిగిన వారై ఉండి
తమ స్వకీయ దురాశల కొరకు బోధకులను పోగు చేసుకుంటున్న అనేకులైన దుర్మార్గులైన ప్రజలు కూడా, వాళ్ళు కారు ద్రాక్షలు కాసే ప్రజలు, వాళ్ళని ఎంత శ్రేష్టమైన దేవుని యొక్క కృపకు ప్రేమకు పాత్రలుగా చేయాలని ప్రభు ఆశించినప్పటికీ వారు ఎంత మాత్రము లోబడరు సోదరులారా. అయితే ఈ బోధకులు వారి విషయంలో ఎంత దారుణాలు చేస్తున్నారన్న విషయాన్ని కూడా చూడండి. ఇర్మియా ప్రవక్త ఏం చెప్పాడు? 12వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు. కాపరులు అంటే పాస్టర్లు కదా. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు. నా సొత్తు అనగా దేవుని యొక్క ప్రజలందరినీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా త్రొక్కివేసి ఉన్నారు. నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. దేవుని యొక్క ద్రాక్ష తోట పాడైపోయింది. దేవుని యొక్క ద్రాక్ష తోట పాడైపోవడానికి గల కారణం, ఎడారి అయిపోవడానికి గల కారణము కాపరులే సోదరులారా. అందుకనే ప్రభు అంత తేటగా తెలియచేశాడు. మరి ప్రవక్త అయిన మీకా ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నా ప్రాణమునకి ఇష్టమైన మీకా గ్రంథంలో 7వ అధ్యాయం చూడండి. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకొనిన తరువాతను ఎలాగుండను, నా స్థితి అలాగే ఉన్నది. వేసవి కాలపు పండ్లు ఏరుకున్నాడంట. వేసవి కాలపు పండ్లు, అనేక శ్రమలు అనుభవించిన పరిశుద్ధులు వాళ్ళ వెళ్ళిపోయారు. తర్వాత ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకున్న తర్వాత అక్కడక్కడ ఎక్కడైనా సరే యోగ్యత కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళది కూడా అయిపోయింది, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఎవరూ కనిపించట్లేదు. చూడండి, నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియూ లేకపోయాను. ద్రాక్ష తోట, ద్రాక్ష పండ్లు అని ప్రభువు చక్కని పోలికలు ఎందుకు పోల్చుకున్నాడో తెలుసా? దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో పండ్లన్నిట్లలో ప్రత్యేకమైనది ద్రాక్ష పండు. ద్రాక్ష పండు చాలా ప్రత్యేకమైనది నా ప్రియ సహోదరి సహోదరులారా. దాని యొక్క రసము, దాని యొక్క పూత, దాని యొక్క పూతలో ఉన్న సువాసన, దాని యొక్క ప్రత్యేకత ప్రభువైన క్రీస్తు తన యొక్క రక్తము ద్రాక్ష రసముతోనే పోల్చి ఉన్నాడు. సరే, ఇప్పుడు అవన్నీ మనం చదువుకోలేము. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో నాకు ఇష్టమైన ఒక్క ద్రాక్ష గెల కూడా లేదు. నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయాను. ద్రాక్ష పండ్ల గెల ఒకటియూ లేకపోయాను, ఒక్కటి కూడా లేదట. అనగా ద్రాక్ష పండ్లన్నీ దేనికది సపరేట్గా లేవు. అదంతా ఒక గెలలాగా ఒకే దానిలో ఎలాగున్నాయో అలాంటి శ్రేష్టమైన అన్యోన్యత కలిగిన సంఘము ఎక్కడ కనిపించటం లేదు. తోట లేదు, ద్రాక్ష గెల కూడా లేదు. అంతేకాకుండా ఇంకా చెప్తాడు, ద్రాక్ష తోటలు ఎక్కడైనా కానీ ఒకవేళ పూతతో ఉన్నట్లయితే ఆ పూతను కూడా సర్వనాశనం చేసే దుష్టులు బోలెడంతమంది ఉన్నారు అని చెప్తాడు. గమనించినట్లయితే పరమగీతముల్లో 2వ అధ్యాయం 15 వచనం చూడండి. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ద్రాక్ష తోటలు చూస్తే పూత పట్టి ఉన్నవి. ఇప్పుడిప్పుడే కొంతమంది దేవుని యొక్క భయభక్తులతో లేఖనాలు నేర్చుకుంటూ ఏదో విధంగా ఆశ కలిగి బ్రతుకుదాం అనుకుంటున్న వారు ఉన్నారు అనుకోండి, వాళ్ళందరినీ చెరిపే నక్కలు బోలెడన్ని ఉన్నాయి అన్నాడు. చూడండి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి అన్నాడు. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ఈ ద్రాక్ష తోటలని చెరిపే పనివాళ్ళు చాలా మంది బయలుదేరిపోయారు. అయితే 13వ వచనం చూడండి, పరమగీతములు 2:13. అంజూరపకాయలు పక్వ మగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి. ద్రాక్ష చెట్లు పూత పట్టి ఉన్నాయి, సువాసన వస్తుంది. కానీ ఆ పూత దశలోనే నాశనం చేస్తున్న నక్కలు ఉన్నాయి, గుంట నక్కలు ఉన్నాయి. ఈ నక్కలే విస్తారం. నా ద్రాక్ష తోట అంతా కూడాని పాడైపోయిన పరిస్థితిలో ఉన్నదని ప్రవక్త అయిన యోవేలు ద్వారా ప్రభు తెలియచేసిన మాటను కూడా దయచేసి ఒకసారి ఇక్కడ మనం గమనించుదాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. భూమి పైరు చెడిపోయాను, గోధుమ కర్రలను ఎవల కర్రలను చూచి సేద్యగండ్లారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయాను, ద్రాక్ష చెట్లే చెడిపోయినాయి అట సోదరులారా. 6-7 వచనాల్లో చూడండి, అదే అధ్యాయంలో. లెక్కలేని బలమైన జనాంగం నా దేశం మీదకి వచ్చి ఉన్నది, వాటి పళ్ళు సింహపు కూరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి.
నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తు నీలుగా కొరికి ఉన్నవి. అసలు ప్రభువుకి పనికి వచ్చే ఒక్కరిని కూడా లేకుండా చేస్తూ చెట్లు పాడు చేసి, పూత పాడు చేసి, ఇంకా సువాసన వస్తుంది ఇప్పుడే అనుకున్న పూతను లేకుండా చేసి, ద్రాక్ష తోటనంతా పాడు చేసి, వాళ్ళ ఇష్టానుసారముగా కాపురులందరూ కూడా పాడు చేస్తున్నారని ఇన్ని లేఖనాలు చూపించాను కదా సోదరులారా. మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వారికి కూడా స్పష్టమైన లేఖనములను మీకు చూపించి చెప్తున్నాను కదా సోదరులారా. దయచేసి ప్రభు యొక్క ద్రాక్ష తోట విషయంలో రోధించవలసిన కాపరులు ఎక్కడైనా ఉన్నారేమో చూడండి, అసలు ఎక్కడైనా ఉన్నారేమో చూడండి. కనుకనే ప్రభు అయిన తండ్రి చాలా బాధతోటి అంతా తోటంతా ఎడారి అయిపోయింది, అది పాడైపోయింది, దాంట్లో ఏమాత్రం కూడా ఫలసాయం లేదు, కనీసం ఒక్క ద్రాక్ష గెల కూడా లేకపోయాను అని నిజంగా ద్రాక్ష పళ్ళ గురించి ప్రభు విచారిస్తున్నాడా? నిజంగా ఒక గెల దొరికితే బాగుండదు తినడానికని నేను విచారిస్తున్నాడా? నా ప్రభువు, మన ప్రభువు దేవుడు తన యొక్క ప్రజలైన ద్రాక్ష తోట గురించి ఎంత విచారిస్తూ ఉన్నాడో, ఎంత శ్రద్ధ తీసుకున్నప్పటికీ ప్రజలందరూ ఏ విధముగా దురద చెవులతోటి బ్రతుకుతూ కారు ద్రాక్షలు కాస్తున్నారో, కాపరులు వారిని ఎంతలా పాడు చేస్తున్నారో ఎంతో తేటగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఈ కాపరులందరూ కూడా ఘోరమైన దుష్ట కార్యాలు చేస్తూ దేవుని సేవకులని చెప్పి ప్రజలను నమ్మిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఈ విధముగా నాశనం చేస్తున్నారు కనుక ప్రభు అయిన తండ్రి తన ప్రియకుమారుని లోకంలోనికి పంపించాడు. తన ప్రియకుమారుడు ఎలా వచ్చాడో చదువుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షవల్లిని. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి మనసును పెట్టండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాడు. నిజమైన ద్రాక్షవల్లిని ఈ లోకంలోనికి పంపించాడు. నిజమైన ద్రాక్షవల్లి అనేకుల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి లోకములోనికి వచ్చాడు. అనేకులను పరిశుద్ధులుగా చేయడానికి. ఇంకా కొంచెం క్రిందకు వచ్చినట్లయితే అక్కడ ఆయన ఏం చెప్పాడో చూడండి. 5వ వచనంలో ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అన్నాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును. ఫలించువారిగా చేయటానికి పరలోకములో నుండి నిజమైన ద్రాక్షవల్లి దిగి వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బోధకులు, ఈ కాపరులు అందరూ కూడా ద్రాక్ష తోటలను సర్వనాశనం చేస్తే, భ్రష్టమైన సంతానాన్ని తయారు చేస్తే, ప్రవక్త ఇర్మియా చెప్తాడు 2వ అధ్యాయంలో, నేను నిక్కమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటాను, నీవెట్లు నాకు భ్రష్ట సంతానం అయితివి అని బాధపడతాడు. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపుడైన తండ్రి తన యొక్క ప్రజలు తన యందు భయభక్తులు కలిగి నిరీక్షణ కలిగి జీవించాలని కోరుకుంటుంటే కాపరులు అనేకులు వచ్చేసారు, ద్రాక్ష చెట్లను పాడు చేశారు, పూతను పాడు చేశారు, మొత్తం అంత సర్వనాశనం చేసి పడేశారు. పరలోకములో నుండి నిజమైన ద్రాక్షవల్లి దిగి వచ్చింది. ఆ ద్రాక్షవల్లిలో తీగలుగా చేసుకుంది. అనేకులను మొదటిగా అపోస్తులను గురించి మాట్లాడాడు. అపోస్తుల బోధ యందు లక్ష్యం ఉంచిన వారందరూ కూడా క్రీస్తునందు తీగలే సోదరులారా. బహుగా ఫలించి ప్రభువును సంతోషపెట్టే ఆయన యొక్క ప్రజలుగా ఉండాలి అని దేవుని యొక్క శ్రేష్టమైన సత్యమును లోకములోనికి, ఎడారి అయిన లోకములోనికి ప్రభువు పంపిస్తే, ఆ కుమారుడు లేకపోయినట్టయితే మనకు అడ్డుండదు, మనమే మొత్తం సంపాదించుకోవచ్చు అని ఆయన్ని చంపేస్తే అడ్డు ఉండదు అనుకున్నారు. కానీ అడ్డు ఉండదా? ప్రభు ఏం చెప్పాడో తెలుసా? నిజమైన ద్రాక్షవల్లి ఏం చెప్పిందో తెలుసా? నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళినట్లయితే ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు. ఆయన వచ్చి నా వాటిలోనివి తీసుకొని నాలోనున్న సంగతులు మీకు బోధిస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎంత ధన్యకరమైన లేఖనములను విని విశ్వసించి శక్తివంతులు కావాలో ఒకసారి ఆలోచన చేసుకోనండి. నిజమైన ద్రాక్షవల్లిగా ప్రభు అయిన క్రీస్తు మనలను కూడా ఫలించువారిగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆ యొక్క నిజమైన ద్రాక్షవల్లి ఆయన మాట్లాడే భాష ఎలా ఉంటుందో ఒకసారి అది కూడా మనం చదువుకోగలిగినట్లయితే చూడండి. పరమగీతం 7వ అధ్యాయం 9వ వచనం చదివి మరి నేను ముగించేద్దాం అనుకుంటున్నాను. చూడండి 7వ అధ్యాయం 9వ వచనం. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది,
ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము, అది నిద్రితుల అధరములను ఆడచేయును. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది. శ్రేష్ఠ ద్రాక్షారసము అనగా సత్యమునకు సంబంధించిన, నిత్య జీవమునకు సంబంధించిన, నిత్య జీవపు మాటలతో కూడిన క్రీస్తు బోధ. ఆ బోధ శ్రేష్ఠ ద్రాక్షారసము, అది నిద్రితుల యొక్క అధరములను కూడా ఆడచేయును అని తెలియజేస్తున్నాడు. నిద్రపోతున్నప్పటికీ కూడా వారి పెదవులు క్రీస్తును స్తుతించగలవు. ఎవరిలోనైతే క్రీస్తు సత్యం ఉన్నదో సోదరులారా, వాళ్ళందరూ వారి పెదవుల ద్వారా ఉపయుక్తమైన మాటలు మాట్లాడి ప్రయోజనకరమైనవి, మేలుకరమైనవి, పరిశుద్ధమైనవి, అనేకులను పరిశుద్ధులుగా తయారు చేసే మాటలు క్రీస్తు బోధలు మాత్రమే ఉన్నాయి. కనుక అలాంటి క్రీస్తును వ్యతిరేకించి సంఘములు కట్టుచున్న వారు ఎందరో, వీళ్ళందరినీ ప్రభువైన తండ్రి సంహరించబోతూ ఉన్నాడు. మమ్ములను మా గురించి చెప్తున్నాడు అని తెలుసుకునే వారు ఆయనను చంపాలనుకుంటున్నారే. కానీ సోదరులారా, ఎవడు కూడా మార్పు చేసుకోవటానికి ఇష్టపడని వారే ఈ దినములలో అబద్ధ బోధకులు కూడా. కనుక దేవుని యొక్క సత్యాన్ని గ్రహించండి. దేవుని యొక్క శ్రేష్టమైన సంగతులు వీటన్నిటినీ వివరంగా చూడండి, పూర్తిగా వినండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ ఆత్మ క్షేమార్థమై ప్రభు ప్రేమ చూపిస్తున్నాడు. ఆ ప్రేమను సద్వినియోగపరచుకోనండి. దేవుని యందు శక్తివంతులై ప్రభు యొక్క రాజ్య సంబంధమైన సంగతులను గూర్చిన ఉపమానములు జాగ్రత్తగా గమనించి మీలో మీరు పరిశుద్ధతను సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడి ప్రభు యొక్క రాజ్యమునకు, క్రీస్తు రాజ్యమునకు వారసులమగునట్లుగా సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు చెప్తాను.